రైట్, ఓకే సార్. లక్ష్మణ్ గారు, ఒకటి ఇక్కడ విద్యుత్ ఛార్జీలు అంశం ఒకటైతే ఇక్కడికి వచ్చేసరికి పర్టికులర్గా విద్యుత్ సంబంధించినటువంటి పరికరాల కొనుగోళ్లలో ముఖ్యంగా వీరు ఆధారాలు సేకరించి నిన్న ఆ సీఎండీకి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఆధారాలతో సహా. మరి 40,000 కోట్ల రూపాయలంటే చిన్న విషయం కాదు, ఇది భారీ స్కామ్గానే చూడాలి. దానికి ఒక ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్లు కొనడం అనేది తీసుకుంటే మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు గత ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు పెట్టింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో 80,000 కొంటే అదే ట్రాన్స్ఫార్మరు 5 స్టార్ రేటింగ్ది ఇక్కడ గత ప్రభుత్వం 1,20,000 దాకా పెట్టిందని చెప్పేసి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్కి. సో ఈ రకంగా ఏ రాష్ట్రం పోలే, ఆఖరికి తెలంగాణను తీసుకున్నా కానీ 80,000 పైనే ఒక ట్రాన్స్ఫార్మర్కి ఖర్చు పెడితే మరి 1,20,000 29,000 అంటున్నారు. మరి ఈ స్థాయిలో దోపిడీ జరిగిందంటే మరి అది ఆ అమౌంట్లు ఎక్కడికి పోయినాయి? అంటే విద్యుత్ సంస్థల వరకే ఆగిందా, లేదంటే మరి ప్రభుత్వం కూడా మధ్యలో ఉంది కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కూడా అన్ని స్కాముల్లో లాగానే దీంట్లో కూడా షేర్ వెళ్ళిందని అనుకోవాలి సార్. సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, సిటీ 24/7 యాజమాన్యానికి, రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి. ముందు స్కామ్ అన్న మాట అది ఎవరు కనిపెట్టారు ఏంటో నాకు తెలియదు, కానీ స్కామ్ అన్నారు. ఎక్కడ స్కామ్ జరిగింది ఏంటని నిరూపించారు. స్కామ్ అని ప్రతిదీ స్కామ్ అనొచ్చు. ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి స్కాములు అని చెప్పి ఎన్నో స్కాములు బయటకు తీసుకొచ్చారు. దగ్గర నాకు తెలిసి ఒక 20-30 స్కాములు అని చెప్పి ప్రసారం చేస్తూ ఉన్నారు ఇళ్ళ మీడియాలో. ఏ స్కామ్ నిరూపించారు, ఏ స్కామ్ చేశారు, ఏ స్కామ్లో వైఎస్ఆర్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సంబంధం ఉంది, లేదా ఆయా మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి సంబంధం ఉందని చెప్పి ఒక నివేదిక ఇచ్చి వాళ్ళకి ఎస్ ఈ స్కామ్ ఖచ్చితంగా జరిగిందని దేంట్లో నిరూపించారు? ఏమీ లేదు. ఆరోపణలు. ఎవరండి ఏబి వెంకటేశ్వరరావు? ఎవరండి? వాట్ ఈజ్ ఏంటి ఆయన పొజిషన్ ఏంటి? ఒక మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసరో లేకపోతే మాజీ ఐపీఎస్ అధికారి. ఆ అధికారి ఈ రోజున ఎవరిని ఉద్ధరించడానికి, రాష్ట్ర ప్రజలను ఉద్ధరించడానికి, లేదా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్కామ్ జరిగిందని చెప్పి ఒక సీఎండీకి వెళ్ళి ఇగోండి 40,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, ఇలాగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కొనే దీంట్లో పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఎక్కువ, పక్క రాష్ట్రాల్లో 70,000 80,000 ఇలాగా లక్షల్లో కొంటే మనం 1,20,000 1,10,000కి ఇలా కొన్నారు, ఏంటని తేడా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సార్, మనం పక్క రాష్ట్రాలతో ప్రతిదీ మనం పోల్చుకున్నప్పుడు ప్రతి విషయంలో పోల్చుకోవాలి. మనం జగన్మోహన్ రెడ్డి గారు ₹2.46 ఏదైతే సెకీ నుంచి విద్యుత్తుని మనం కొనుగోలు చేసినప్పుడు ₹6.69 మరి చంద్రబాబు నాయుడు గారు అదే ఒప్పందం మాకు కుదుర్చుకున్నప్పుడు ఏ ప్రాథమికంగా ఏ రకంగా కొన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ₹2 కొనింది, చంద్రబాబు నాయుడు గారు ₹6.66 ఎలా కొంటాడు? దాన్ని ఎందుకు ఎవరు ప్రశ్నించలా? ఎప్పుడు కొన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కొన్నట్టుగా కొనాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 కొన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు టాపిక్ అది కాదు. అదే మళ్ళీ దాంట్లోకి వెళ్తే చాలా లెంతీ అవుతుంది. ఉదాహరణ అలా అనుకుంటే ఓకే సరే, ఆ టాపిక్ మాట్లాడదాం. అయితే ₹2.49 సెకీ అసలు ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడు. సెకీ ఒప్పందమే అదొక పెద్ద స్కామ్ అని చెప్పేసి ఇక్కడ కాదు అమెరికాలోనే ఎఫ్ఐఆర్ నమోదైంది. 1,750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మాట్లాడదామా? సార్ సురేష్ గారు, మనం 2 రోజులు 3 రోజులు టీవీలో డిబేట్లు పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాని విషయాలు ఇవన్నీ కూడా. ఎవరు అమెరికాలో ఎఫ్ఐఆర్లు పెట్టినా కానీ పనికిరావా మనకి? కాదు, అమెరికాలో ఎఫ్ఐఆర్లు కట్టినా మనకు పనికిరావా? పనికిరావని చెప్తాను కదా సార్. సోర్స్ మీరెవరు చెప్పడానికి పనికిరావని? మీరు సర్టిఫికేట్ ఇస్తే తీసుకోవడానికి ఎవరు రెడీగా లేరు. సురేష్ గారు, ఎవరి మీద కట్టారు అక్కడ అమెరికాలో ఎఫ్ఐఆర్? ఎవరి మీద నమోదైంది? ఎఫ్ఐఆర్ లో అదాని సెకీ ఒప్పందం కుదుర్చుకోవడానికి మొత్తం 2,250 కోట్లు అయితే దాంట్లో సింహభాగం 1,750 కోట్ల రూపాయలు
టాప్ సార్, టాప్ ప్రసారాలు గవర్నమెంట్ ఏం అఫీషియల్ ఆఫ్ చేసుకోవచ్చండి? ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరు? ఇలాగ ప్రసారాలు చేసుకోవచ్చు సురేష్ గారు. అమెరికాకి ఎంతైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా చేసుకోవచ్చు. పంచాయతీ ఉందా? అమెరికాకిను జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా గట్టు పంచాయతీ ఏమన్నా ఉందా? వినండి సార్, మన ప్రసారాలు ఎన్ని కోట్లు అని చెప్పుకోవచ్చు. రేవంత్ నోటు మాట ఎంతైనా చెప్పొచ్చు. నేను చెప్పడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నాను? నేను చెప్పడం ఏంటి? అమెరికాలో నమోదైనటువంటి 2 ఎఫ్ఐఆర్లు మాట్లాడుతున్నా. ఇష్టం ఉన్నాడు. అమెరికాలో FBI చెప్పారా మీకు? ఆ? ఏమండి? అమెరికా సంస్థ FBI చెప్పిందా మీకు ఇలా జరిగింది? ఇలా నాకు చెప్పడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు? ఏం ఫాలో అవుతున్నారు మీరు అసలు ఏం ఫాలో అవుతున్నారు? సార్ ఏం ఫాలో అవుతున్నారు మీరు? మాకు తెలుసు సార్. మాకు అందు గురించే చెప్పాను నేను. అందు గురించే దాని జోలికి వెళ్ళొద్దన్నా. దీనికి రండి. అందు గురించే దాని జోలికి వెళ్ళకండి. దాని జోలికి వెళ్తే మళ్ళీ ఇట్లా వస్తా అది కూడా మాట్లాడాల్సి వస్తుంది. మీ దగ్గర సమాధానం కూడా ఉండదు. వినండి సార్, ట్రాన్స్ఫార్మర్ లో కొనుగోలు చేస్తారు, విద్యుత్ దానికి రండి. 70-80 వేల రూపాయలు 3 రాష్ట్రాలకి కొన్నప్పుడు 1,39,000 ఎవడబ్బు సొమ్మని పెట్టారు ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కి. వినండి సార్, ట్రాన్స్ఫార్మర్ లో ఎన్ని రకాలు ఉంటాయి మీకు తెలుసా? మీరు చెప్పండి. ఎన్ని రకాలు ఉంటాయి? రకాలు కాదు ఇక్కడ చెప్పేది. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. 5 స్టార్ రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ కి వినండి, పక్కనున్న తెలంగాణలో 80,000 పైచీలు పెడితే ఈ రాష్ట్రం 1,39,000 రూపాయలు ఎందుకు పెట్టింది? నియర్లీ 50,000 పైచీలకు ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కి 50,000. ఇంత దారుణం వినాలి. వినండి సార్, 2 స్టార్ కలిగిన ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి, 5 స్టార్ రేటింగ్ కలిగిన ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. 2 స్టార్ కి 1,19,000 మా దగ్గర ఉన్నాయి సార్. ఆగండి. 2 స్టార్ కి 1,19,000, 2 స్టార్ కి 1,19,000, 5 స్టార్ కి 1,39,000 ఏపీ పెట్టింది. కానీ 5 స్టార్ రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉత్తరప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఛత్తీస్గఢ్ కానీ పెట్టింది 70,000-80,000. ఏది? జస్ట్ 5 స్టార్ కి. 2 స్టార్ కి 1,19,000 ఎలా పెట్టారు? స్టార్ గురించి మాట్లాడుతున్నారు కదా, స్టార్ల దగ్గర రండి. 5 స్టార్ కి పెట్టారు వాళ్ళు 70,000 80,000 కొంటే మీరు ₹1,00,000 కొనమంటారు. మీరు 1,39,000 1,39,000 కొంటారు సార్. 1,50,000 కొంటారు సార్. తప్పే ఉంది సార్. మీ సొమ్ము కాదు కదా, అదే మీ సొమ్ము కాదు, మీ జేబుల సొమ్ము కదా, తప్పేం లేదంటారా? ఏం మాట్లాడుతున్నారు? తప్పేం లేదా? ఇర్రెస్పాన్సిబుల్ మాట్లాడతారు. తప్పేం లేదా? ఎవడబ్బు సొమ్ము? మీ జేబులో డబ్బులు పెట్టారండి. మీ జేబులో డబ్బులు పెట్టారండి. వైసీపీ పార్టీ సొమ్ము ఏమైనా పెట్టిందా? తప్పే లేదా? పైసలకి ఎవడబ్బు సొమ్ము ఇచ్చారు? లూలకి ఎవడబ్బు సొమ్మని దారదత్తం చేస్తూ ఉన్నారు. నేను దీని గురించి మాట్లాడండి. అది వచ్చినప్పుడు అది మాట్లాడదాం. దీనికి తప్పే ఉందంటారా? తప్పున్నారా? అడగాలి మీరు వినాలి కదా సార్. నాణ్యమైన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కానీ, గృహోపకరణమైనటువంటి ట్రాన్స్ఫార్మర్లు కానీ నాణ్యం కొనుక్కున్నారు. వినండి సార్, ఐఫోన్ అనేది అమెరికాలో ఒక రేట్ ఉంటుంది, భారతదేశంలో ఒక రేట్ ఉంటుంది, దుబాయ్ లో ఒక రేట్ ఉంటుంది, సింగపూర్ లో ఒక రేట్ ఉంటుంది, తెలియదు సార్ చెప్పండి. దేశానికి ఒక రేట్ ఉంటుంది. షిరిడి సాయి వాళ్ళ అనేది అల్ల టప్పు కంపెనీ కాదు, అది ఆసియా ఖండంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ. అవునవునవును. దాని పెట్టుబడి ఎంతో మాకు తెలుసు. అది ఎంత పెట్టుబడి పెట్టిందో మాకు తెలుసు. బ్యాంక్ గ్యారంటీలు ఎంత పెట్టాలంటే ఎంత వెసులుబాటు ఇచ్చారో అన్ని తెలుసు సార్. అది ఎప్పుడు పెట్టారో కూడా తెలుసు సార్. వర్ష కంపెనీకి భూములు ఇచ్చాం కదా 99 పైసలకి. ఊరు వర్ష కంపెనీకి ఇచ్చాం కదా. లోకేష్ ఛాలెంజ్ చేశాడు, మరి ప్రూవ్ చేయలేకపోయారే. లోకేష్ ఛాలెంజ్ చేశాడు, వర్ష కనుక 99 పైసలకి ఇస్తే రిజైన్ చేస్తానన్నాడు. లోకేష్ గారు వర్షాకి గనక 99 పైసలకి ఇచ్చారని ప్రూవ్ చేస్తే, వైసీపీ వాళ్ళు ప్రూవ్ చేస్తే రిజైన్ చేస్తానన్నాడు. మరి ప్రూవ్ చేయలేకపోయారుగా, రిజైన్ చేస్తానన్నారు. సార్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నిజంగా వాళ్ళ మనుషులమే, మీ మనుషులుగా పుట్టమనుకున్నట్లయితే కాదని చెప్పమనండి. మీరు ఇగో పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతానంటే ఈ డిబేట్ లో కుదరదు. ఓకే, మీకు ఎక్కడన్నా వేరే ఛానల్స్ లో ఒప్పుకుంటారేమో కానీ ఇక్కడ కుదరదు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? మనుషులు మనం పుట్టలేదా? మనం ఎట్లా పుట్టాం? 99 పైసలకి ఇవ్వలేదు. జీవులు ఎక్కడ? చూపించండి, ప్రూవ్ చేయండి. నేను కాదు, లోకేష్ ఛాలెంజ్ చేశారు కదా. లోకేష్ ఛాలెంజ్ చేశారు కదా. ఏం చేస్తున్నారు మరి?
లోకేష్ వాళ్ళ కొడుకు మీద ఒట్టేసి చెప్పమనండి. గుడ్డి గుర్రాలు పళ్ళు తవ్వుతున్నారా ప్రూవ్ చేయకుండా? లోకేష్ వాళ్ళ కొడుకు మీద ఒట్టేసి ఓ ఆరోపణ చేయడం కాదు, ప్రూవ్ చేయమన్నట్టు ప్రూవ్ చేస్తే చెప్పమనండి. వర్షాకి మేము ఎటువంటి భూములు ఎవరికి సార్ కలగ ఇచ్చారు. 99 పైసలకి ఎవరు ఇచ్చారు? 99 పైసలకి ఇచ్చింది రెండు సంస్థలు ఆయన నోటి నుంచి వచ్చినాయి. ఒకటి టీసీఎస్, రెండు కాగ్నిజెంట్. ఒకటి టీసీఎస్, రెండు కాగ్నిజెంట్. ఒకటి టీసీఎస్, రెండు కాగ్నిజెంట్. వరుస కనుక ఇచ్చిందంటే కనుక మీరు ప్రూవ్ చేయండి. మంచి గోల్డెన్ ఆపర్చునిటీ, మంచి ఛాన్స్ మిస్ చేసుకోకండి. ప్రూవ్ చేయండి. లోకేష్ ని మంత్రి పదవి నుంచి రిజైన్ చేస్తాడు ఆయన. రైట్, ఓకే బాజీ గారు. రైట్, ఓకే బాజీ గారు. రైట్ బాజీ గారు. ఎస్, కాంగ్రెస్ బాజీ గారు జాయిన్ అవుతారు లేటర్ ఆన్. సార్ లక్ష్మణ్ గారు,